మ్యారథాన్ పాదయాత్ర చేసిన తర్వాత రైతులు, నిరుద్యోగులు, బడుగు బలైన వర్గాలు అందరినీ కలిసిన తర్వాత రాహుల్ గాంధీకి ఒక మంచి ఆలోచన వచ్చింది. బీసీలకు తరతరాల నుంచి అన్యాయం జరుగుతుంది, అధిక సంఖ్యలో వాళ్లే ఉన్నారు, వారికి న్యాయం చేయాలి అనే ఆలోచనతో తప్పనిసరిగా వి కమ్ టు ది పవర్, విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్. అంతటితో అగలే జితనా ఇచ్చేదారు అంటే అకార్డింగ్ టు దేర్ పాపులేషన్ వాళ్లకు రిజర్వేషన్ అమలవుతుందని విద్య, ఉద్యోగాలలో, పొలిటికల్ గా కూడా. అయిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటి రాష్ట్రం కులగణన చెయ్యాలనే ఆలోచన, దానికి కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నాడు. ఆ తర్వాత అసెంబ్లీలో బిల్లు పెట్టాడు. దానికంటే ముందు ఆయన ఒక పని కూడా చేశాడు. ఈ కులగణన జరగాలని 150 కోట్లు శాంక్షన్ చేశాడు. ఇవన్నీ జరిగినాక గతంలో ఏదైతే మాట చెప్పాడో కామారెడ్డిలో 42% మేము ఇస్తామని సిద్ధరామయ్య సమక్షంలో చెప్పాడు, దాన్ని ఇంప్లిమెంట్ చేశాడు. ఆ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత అసెంబ్లీలో కూడా బిల్ పాస్ అయింది. కానీ వాళ్ళ అన్ని రాజకీయ పార్టీలలో ముఖ్యంగా బీసీ ఆర్గనైజేషన్స్ ఉన్నటువంటి అన్ని, అది ఆర్ కృష్ణయ్య కావచ్చు, జాజుల శ్రీనివాస్ కావచ్చు, చిరంజీవి గారు కావచ్చు, ఎన్నో ఆర్గనైజేషన్లు అన్ని కూడా 18న జరిగిన బంద్ బాగా ప్రజలందరూ కూడా సహకరించారు. బిజినెస్ బంద్ అయింది, బంద్ సక్సెస్ అయింది. కానీ ఇప్పుడు నా ఉద్దేశంలో అసెంబ్లీ ఏది హైకోర్టు కొట్టేసే, అంతకుముందు మరి కేంద్రంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టుకు పోతే మీరు రాష్ట్రం సంగతి తెలిసిపోయింది. ఇక 3వ తేదీ నాడు ఏదో నిర్ణయం అంటున్నారు. నాకు తెలిసినంత మటుకు జ్యుడిషియరీ మన ఫేవర్ లో ఉంటది, మనకేదో న్యాయం జరుగుతుందని నేను అనుకుంటలేను. ఎందుకంటే ఇందిరా సహాని కేసులో 50% దాటొద్దు రిజర్వేషన్ అని ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయానికి కేవలం ఒకటే ఒక దారి, 9th షెడ్యూల్లో పెడితేనే 76 ఏండ్ల కలలు నిజమైతాయి బీసీలకు అనేది నా ఉద్దేశం. దీనికి నేను ఒకటే కోరిక, నేను పొద్దున మహేష్ కుమార్ గౌడ్తో మాట్లాడు, గతంలో ముఖ్యమంత్రి గారిని మాట్లాడు, సార్ ఈ అన్ని రాజకీయ పార్టీలు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అన్ని రాజకీయ పార్టీలు పిలవండి, వాళ్ళ సహకారం ఉంటుందా లేదా ఒకటి. రెండోది, మనం ఎప్పటి వరకు అయితే 9th షెడ్యూల్లో పెట్టకుంటే మనకి ఎన్నడూ రాదు. ఈ అవకాశం ఒక్కడే మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయగలిగాడు. రాహుల్ గాంధీ సందేశాన్ని ఇంప్లిమెంట్ చేశాడు. ఒక దిక్సూచి కనిపిస్తుంది. ఆ దిక్సూచి ఎక్కడి వరకు అంటే ఆయన పార్లమెంటులో అపోజిషన్ లీడర్ గా బిల్లు పెడితే అప్పుడు సహకారం అన్ని ఎంపీలను కలవాలి, అందరి కాళ్ళు పట్టుకోవాలి, దండం పెట్టాలి, మనం సాధించాలి. దానికంటే ముందు పొద్దునే మహేష్ చెప్పాను, నేను గతంలో కూడా ముఖ్యమంత్రికి చెప్పాను, నేను రిక్వెస్ట్ చేస్తున్నా అన్ని రాజకీయ పార్టీలను పిలవండి, వాళ్ళు ఆ తర్వాత వీల్ గో టు ఢిల్లీ. 9th షెడ్యూల్లో నిన్న కూడా ఏది ఇందిరా పార్క్ దగ్గర చిరంజీవి గారు ఇంటలెక్చువల్ బీసీ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తే చాలా మంది వచ్చారు. కనుక అన్ని రాజకీయ పార్టీలు వచ్చిన పార్లమెంటు సభ్యులు సపోర్ట్ చేస్తేనే ఈ బిల్లు పాస్ అవుతుంది. ఎందుకంటే నాకు అనుభవం ఉన్నది. ఐఐటి ఐఐఎంలో రిజర్వేషన్ లేదని సుప్రీంకోర్టు కొట్టేస్తే ఆ రోజులలో యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారు ఆమె దగ్గరికి పోయి మేము రిక్వెస్ట్ చేసాం, మేమేమో లోకల్ లాంగ్వేజ్ ఉంటుంది కానీ టాలెంట్ ఎవరిని అద్భుతొద్దు కాదు, మాకు ఆపర్చునిటీ ఇవ్వంటే ఆమె మన్మోహన్ సింగ్ చెప్పింది. కాబట్టి ఆనాడు ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు బిల్లు పెడితే పాస్ అయింది.
దీనికి అందరి సహకారం కావాలండి. ప్రతి ఒక్క ఎంపీ చెప్పాలి, ఎందుకంటే ప్రతి ఎంపీ కాన్స్టిట్యూన్సీలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ఉన్నారు. ఎక్కువ సంఖ్య మేము ఉన్నాం కనుక వారందరూ కూడా సపోర్ట్ చేస్తారు. కానీ వాళ్ళ దగ్గర పోవాలి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎంపీలను కూడా కోరుతున్నా, అయ్యా మీరు బీసీ మీటింగ్లకు వస్తున్నారు, బీసీల గురించి మాట్లాడుతున్నారు, కానీ నిజమైన న్యాయం ఎప్పుడు జరుగుతుందంటే మీ అందరు మద్దతు ఇస్తే ఇతర రాష్ట్రాల వాళ్ళు గురిస్తారు. పక్క రాష్ట్రమైనటువంటి తమిళనాడులో 69% ఇస్తున్నారు. మేము 42 అడుగుతున్నాం రా బాబు, ఎక్కువ అడుగుతలేము. కనుక దానికి అందరి మద్దతు గురించి ముఖ్యమంత్రి గారిని కోరుతాను. ఇర్రెస్పెక్ట్ అన్ని పార్టీలను పిలిచి ఒక ప్రభుత్వమే వాళ్ళని పిలిచి ఒక మీటింగ్ పెడితే ఒక మంచి మెసేజ్ పోతుంది. దాని తర్వాత ఇక మనం ఈడ ఎన్ని ధర్నాలు చేయి, ఎన్ని రస్తా రోకోలు చేసినా ఏం కాదు, అది ఢిల్లీలోనే జరగాలి. నరేంద్ర మోడీ కూడా ఆయన ఓబీసీ అంటాడు, ఆయన న్యాయం చేస్తాడా లేదా ఆ దేవుని కొడుతున్నా ఆయన కూడా న్యాయం చేయాలి. అగ్రకులాలు ఉన్నటువంటి రాహుల్ గాంధీ, అదేవిధంగా అగ్రకులాలు ఉన్న రేవంత్ రెడ్డి ఒక అడుగు ముందుకేశాడు. కాబట్టి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఓబీసీలకు న్యాయం జరుగుతుందా లేదా అనేది ఆయన మీద వదిలేస్తాం. భగవంతుడు కూడా కోరుతున్నా నరేంద్ర మోడీలో కూడా మార్పు రావాలి. మా పిలుపు ఇప్పుడు కాకపోతే ఎన్నడూ కాదురా బాబు. మనం ఈ ధర్నాలు చేయాలి, రస్తా రోకోలు చేయాలి, పోలీస్ స్టేషన్ల వైపు కూర్చోవాలి తప్పితే ఏం కాదని అందరి ఆర్గనైజేషన్, ఓబీసీ ఆర్గనైజేషన్ కూడా మనం రిక్వెస్ట్ చేస్తాం. అదేవిధంగా ప్రభుత్వం తరఫుకెళ్ళి ముఖ్యమంత్రి గారు కూడా రిక్వెస్ట్ చేస్తారు. ఇక్కడ ఉన్న బీజేపీ వాళ్ళు బీసీల ఓట్లతోటి అందరు గెలిచారు, బీసీ ఎత్తింటది.